దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు పత్రిక 3:9. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మనం పిలువబడితిమి అని. తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్యను మనం అందరము సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఒకరి యందు మరొకరు సహోదర ప్రేమ కలిగి జీవించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ మాట్లాడకూడదు. అందరి ఎడల కరుణాచిత్తులై ఉండాలి, వినయ మనస్కులై జీవించాలి. మనం అందరము సంఘములో ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పంచుకోవాలి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. అప్పుడు తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవెనలు ఇస్తాడు. మనం అందరము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఆశీర్వాదములను పొంది నిత్య జీవానికి వారసులం అవుదాము. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.